జీవన్ రెడ్డి గారు మీ మంత్రి గారు సమర్థ కాంగ్రెస్ జమానాలో వారం రోజులు ఉంది. కరెంటు నేను చూస్తున్నా, కరెంటు సబ్జెక్టు ఈ సభలో నాకు అసైన్ చేయబడ్డది కనుక మీరు విద్యుత్ మీద మాట్లాడినప్పుడు డెఫినెట్ గా సమాధానం చెప్తా నేను. లెట్ హిమ్ కంప్లీట్ 1 minute. చెప్పండి మినిస్టర్ గారు. వాళ్ళ ఒక్క నిమిషం క్లారిఫై చేస్తారు, తర్వాత మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం, లెట్ మినిస్టర్ కంప్లీట్. మీరు డెఫినెట్ గా మాట్లాడండి, మేము కాదంటలేం, కానీ మీరు పాసింగ్ రిమార్క్స్ చేస్తే కరెక్ట్ కాదు. వారం రోజుల దాకా ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ వస్తలేదు, 24 గంటల్లో ఇప్పిస్తున్నాం. ఎక్కడైనా మీరు స్పెసిఫిక్ కేసెస్ ఉంటే చెప్పండి. మేము డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి గత ప్రభుత్వంలో 4 రోజులు 5 రోజులు వారం రోజుల దాకా రాలేదు, డబ్బులు ఇస్తే తప్ప ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కాలేదు. ఈ ప్రభుత్వంలో అట్లా జరగడానికి వీల్లేదని మా ప్రభుత్వం స్పష్టంగా డైరెక్షన్ ఇచ్చింది. మేము 24 గంటల్లో ఇవ్వమని చెప్పాము. మీరు ఏదైనా సబ్ స్టేషన్ లో స్పెసిఫిక్ గా ఉంటే చెప్పండి, డెఫినెట్ గా మేము ఉంటే రెక్టిఫై చేస్తాం. కానీ మీరు వారం వస్తలేదని జనరలైజ్ చేసి మాట్లాడడం అనేటువంటిది గౌరవ సభ్యులకు, మీ సీనియారిటీకి, మీ హుందాతనానికి మంచిది కాదు. మీరు చాలా అనుభవజ్ఞులు, మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు. 1-2 చోట్ల ఏదైనా స్పెసిఫిక్ గా దొరికితే చెప్పండి. కానీ ఓవరాల్ గా రాష్ట్రంలో ఎక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ రిపేర్ అయితే వారం దాకా వస్తలేదు. వారం దాకా రాకపోతే అసలు పంటలే ఉండయి. వారం రోజులు నిజంగా ట్రాన్స్ఫార్మరే లేకపోతే ఇక మా దిరబెల్ దయాకర్ గారు ఉన్నాయంటాడు. మొన్ననేమో పంటలు ఎండిపోయినాయి, కరెంట్ వస్తలేదని బస్ యాత్ర చేసిరు. ఇవాళనేమో పంటలు పండినాయి, మద్దతు ధర వస్తలేదు అని మళ్ళీ పంటలు పట్టుకొని వచ్చింది కూడా ఇదే తెలుగుదేశం పార్టీ. పంటలు పండలేదు, ఎండిపోయిందనేది మీరే, పంటలు పండినాయి, ధర వస్తలేదని మాట్లాడేది మీరే. ఏం మాట్లాడతారో అర్థం కాదు. అది దాన్ని నాలుకనాలనా తాటిమట్టు అనుకోవాలనా మరి ఏం మాట్లాడతారో అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. నేను దయచేసి కోరేది ఒక్కటే, క్లారిఫై చేస్తా. నేను నా బాధ్యత అది. నేను శాసనసభలో విద్యుత్ వ్యవహారాలు నేను చూస్తున్నాను, డెఫినెట్ గా క్లారిఫై చేస్తాము. ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారు? ఒక మినిస్టర్ గా మీరు సభను తప్పుదో పట్టించినప్పుడు బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి, మేము వద్దట్లేం కదా, మాట్లాడండి. మినిస్టర్ గారు జీవన్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. జీవన్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. వాళ్ళు క్లారిఫై చేశారు, గవర్నమెంట్ సైడ్ వారు క్లారిఫై చేశారు. భాష గురించి మాట్లాడుతున్నా, ఎవరిది నాలిక ఎవరిది తాటి మట్ట అనేది ప్రజలకందరూ తెలుసు అధ్యక్ష. పూటుగా మాట మాట్లాడి పూటుగా అబద్ధం మాట్లాడలే ఎవరనేది కూడా ఇవాళ రాష్ట్రపతి అందరూ తెలుసు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ జిల్లాకు వచ్చి రివ్యూ చేసిండ్రు, రోలింగ్ స్టాక్ లేదు అని ముఖ్యమంత్రి గారు పాయింట్అవుట్ చేసిందని నేను అంటున్నాను. ఇది మీకు మంచిగా అనిపిస్తలేదు. ముఖ్యమంత్రి గారిని గౌరవంగా ఏదైతుందో స్వయంగా రివ్యూ చేసి చెప్పడం మీకు ఇష్టం లేదు. మరి ఎక్కడండి మీరు? మీరు ఏమంటున్నారు? మీరు ఏం మాట్లాడుతుండ్రు? ఇదేనా మీరు మాట్లాడేది? ఐఎమ్ సారీ మేడం, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ మేడం, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. అన్ని చెప్తామండి, రైతుల సమస్య చెప్పకుండా ఎందుకు మాట్లాడదాం ఇక్కడ? అధ్యక్ష గౌరవ సభ్యులు ఏదైతున్నదో వారు ఏం మాట్లాడుతుందో వారికే తెలియాలి అధ్యక్ష. సభ మంత్రిగా ఇవాళ ఏదైతుందో ఆయన కేవలం గతంలో ఉద్యమ నాయకుడే కాదు, ఇవాళ సభలో మంత్రిగా ఉన్నారు కాబట్టి మంత్రిగా బిహేవ్ చేస్తే బాగుంటుందని చెప్పని నేను అంటున్నా అధ్యక్ష. నేను సభ మర్యాద నేర్చుకోండి, నేర్చుకోండి అధ్యక్ష. మీరు మాట్లాడండి, మాట్లాడండి. నేను రైతుల సమస్యలు ఏ పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉత్పన్నమవుతూ చెప్పడాన్ని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. రైతాంగానికి ఉన్న సమస్యలు ప్రధానంగా వర్షాభావ పరిస్థితులు అని చెప్పి నేను ప్రకృతి ఏదైతుందో ఇబ్బంది పెట్టింది, పెట్టుబడులు సమకూర్చుకోవడం లోపల ఏదైతుందో పెట్టుబడులు కల్పించడం లోపల ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇలా రుణమాఫీపై స్పష్టత లేక, ఇలా వ్యవసాయం వాస్తవంగా పెట్టుబడి అవసరం ఉన్నట్టు ఒక సమయం లోపల పెట్టుబడి లభించక ప్రైవేట్ వడ్డీ వ్యాపార దరి చేరడంతో అప్పుల భారం పెరిగిపోయింది. దానికి తోడు ఏదైతే విద్యుత్ అంతరాయాలతో ఏదైతున్నదో వీళ్ళ పంట తడి ఆరిపోవడమే కానీ లేకుంటే ఏదైతున్నదో దిగుబడి తగ్గిపోవడమే కానీ ఈ పరిస్థితులు రైతాంగాన్ని ఏదైతుందో కుదేలుపరిచింది అధ్యక్ష. ఇవాళ రైతు ఆత్మహత్య చేసుకోవడం నిజంగా ఇది దురదృష్టం. ఎవరైనా కానీ రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉత్పన్నమవుతుందంటే
రైతుకు ఏ విధంగా ఆత్మస్థైర్యాన్ని కల్పించాలి, రైతుకు ఏ విధంగా ధైర్యం చెప్పాలి, ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి అధ్యక్ష. రైతాంగానికి ఒక భరోసా ఇవ్వాలి. వీళ్ళ ఆత్మహత్యలు ఏదైతుందో అధ్యక్ష, ఇది మొదలు కాదు అధ్యక్ష. గతంలో 2004కు పూర్వం కూడా ఇదే పరిస్థితి ఉండే అధ్యక్ష. అటువంటి పరిస్థితిలో 2004లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి రావడంతోనే రైతాంగానికి ఆత్మస్థైర్యం కల్పించే విధంగా, రైతాంగానికి విశ్వాసం కల్పించే విధంగా ఇవాళ ఏదైతుందో, ఆనాడు ఏదైతుందో గత ప్రభుత్వము విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని ఉద్యమం చేస్తే కాల్పులు జరిపింది అధ్యక్ష. కానీ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన్ని నిలిచి ఇవాళ ఉచిత విద్యుత్తు, ఇవాళ ముఖ్యమంత్రి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్పై సంతకం పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇవాళ దాంతో పాటుగా ఇవాళ ఏదైతున్నదో విద్యుత్ బకాయిలే కానివ్వండి, విద్యుత్ కేసులే కానివ్వండి, అన్నీ రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. 2004 నుండి 14 వరకు, నిన్నటి వరకు ఏదైతే అధ్యక్ష ఈ ప్రభుత్వం ఏర్పడేంత వరకు వీళ్ళ ఉచిత విద్యుత్ కార్యక్రమం సంపూర్ణంగా అమలు చేసింది. వీళ్ళ రైతాంగాన్ని బాసర నిలిచింది అధ్యక్ష. అయినప్పటికీ కూడా ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే మేమేదైతుందో మా బాధ్యత కాదు అని చెప్పి బాధ్యత విస్మరించలేదు. వి టుక్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మేము బాధ్యత తీసుకున్నాం. ఎవరైనా వీళ్ళ రైతు సంక్షేమానికి అండగా నిలవడానికి ఇన్ని కార్యక్రమాలు చేపట్టేప్పటికీ ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి అండగా నిలవడానికి 1,50,000 రూపాయలు జీవో 421 జారీ చేసి ఆ కుటుంబాలు ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. అంతకంటే పూర్వము ఆత్మహత్య చేసుకునే రైతాంగాన్ని ఆదుకోవడానికి కొరకు కూడా ఆ ఉత్తర్వులో అవకాశం కల్పించడం జరిగింది అధ్యక్ష. దయచేసి ఇవాళ ఏదైతుందో మన బాధ్యతలు ఏదైతుందో విస్మరించడం కాదు. కష్టకాలంలో రైతాంగానికి అండగా నిలిచి బాధ్యత చేపట్టండి. ఇలా రాష్ట్రంలో గత 4 మాసాలల్లా 400 మంది రైతాంగం ఇవాళ ఏదైతుందో అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దాన్ని డెఫినెట్ గా ఐ హావ్ గాట్ లిస్ట్ విత్ మీ. చెప్తున్నా ఐ హావ్ గాట్ లిస్ట్ విత్ మీ. ప్లీజ్ బియర్ 400 మంది రైతాంగం ఆత్మహత్య చేసుకుంటే ఒక మెదక్ జిల్లాలో